సిగాచి కంపెనీ దగ్గరే ఉన్నాం. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం హృదయ విదారకమైన సంఘటనలే మనం చూస్తున్నాం. దాదాపు ఒక 36 మంది ఇప్పటి వరకు మృతదేహాలు లభ్యమైనాయి. ఇంకా కూడా ఒక 15 మృతదేహాల కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి కూడా తను ఇక్కడే కూర్చొని నిన్న పోలీసులతో వాగ్వివాదం దిగడం, మొత్తం కూడా ఆ ఏడుస్తూ వాళ్ళని ఎవరిని అడిగినా గానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన డీటెయిల్స్ రాకపోవడం తోటి ఆమె కన్నీటి పర్యంతం అవుతుంది. నిన్నటి నుంచి కూడా माँ क्या बोल रहे हैं इकड़ा ऑफिसर्स? कुछ नहीं बोला आंटी टेस्ट करने के लिए लिया। बताता बोला लेकिन काल से कुछ भी नहीं पता मिला। फोटो क्या बोल रहे हैं अम्मा? हॉस्पिटल में देखिए। सकाल साहब हॉस्पिटल देख लिया किधर भी नहीं है। कंपनी में गया तो बोला हॉस्पिटल में जाओ, हॉस्पिटल में गया तो बोला कंपनी में जाओ, लेकिन किधर कुछ भी पता नहीं मिला। कितने साल से काम कर रहे हैं? 3 साल से। 3 साल से। हाँ। और ఒకసారి ఫోటో దమ్మా. నిజానికి ఒరిస్సా నుంచి ఒక 3 సంవత్సరాలు అవుతుంది. ప్రశాంత్ అంట తన పేరు. ఈ ఫోటో ఒక బాబు ఉన్నాడు. ఈ యొక్క ఇలాంటి ఇట్లా ఎంతమంది ఉన్నారు, ఈ తెలుగు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఆచూకీ కూడా తెలియలే. పాపం నిన్నటి నుంచి పోలీసులతో వాగ్వివాదం దిగడమే కాదు, ఇక్కడ అంబులెన్సులు వెళ్తుంటే అడ్డం పడుకున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఆ భర్త యొక్క ప్రశాంత్ యొక్క డెడ్ బాడీ ఏమైనా దొరుకుతుందేమో అనే ఆశతోటి అంబులెన్స్లను కూడా అడ్డుకొని మొత్తం కూడా వాటిని చూసిన పరిస్థితి. నిన్న సొమ్మసిల్లి కింద పడిపోయిన పరిస్థితి కూడా మనం నిన్న చూసినాం. అయితే ఇప్పటికి కూడా దాదాపు నిన్న 9:30 నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏదైతే ఇక్కడ ఆ రియాక్టర్ పేలి ఈ యొక్క ప్రమాదం జరిగిందో, ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్న హైడ్రా పోలీసులు, అదేవిధంగా లోకల్ పోలీసులు, వివిధ శాఖలకు సంబంధించిన వారందరూ కూడా ఇక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండ్రు. అయితే డెడ్ బాడీస్ దొరికిన వాళ్ళు మొత్తం కూడా ఆసుపత్రిలో ఆ యొక్క పంచనామా ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కోసం పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత డెడ్ బాడీస్ ని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా నిన్నటి నుంచి కూడా ఒరిస్సా నుంచి వాళ్ళు కుటుంబంగా వచ్చిరు, వాళ్ళ తల్లిదండ్రులతోటి తను వచ్చి కూడా ఇక్కడ ఇంకా ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకొక 10 మంది డెడ్ బాడీస్ దొరకక అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, పదుల సంఖ్యలో ఇక్కడ మొత్తం కూడా సహాయక చర్యలు చేపడుతున్నా గానీ, ఆ రెస్క్యూ మొత్తం చేపడుతున్నా గానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆనవాళ్ళు అయితే దొరకరాలేదు. అయితే చూస్తున్నారు, వారి జాడ కోసం వారంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, మొత్తం కూడా ఇక్కడ అహర్నిశలు పనిచేస్తున్న పరిస్థితి నిన్నటి నుంచి. ఇక్కడ మనం ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు. నిన్న ఈ పేలుడు దాటికి మొత్తం ఐరన్ ఈ యొక్క స్తంభాలే కాదు, ఆ పింతు భీములతో సహా మొత్తం కదిలి ఐరన్ మొత్తం కూడా కరిగిపోయిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు నిన్న 700 సెంటిగ్రేడ్ 7 నుంచి 850 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఆ బాయిలర్లు మొత్తం కూడా పనిచేస్తుంటాయి. అయితే వాటన్నిటిని ఎప్పటికప్పుడు ఆ బాయిలర్ కి సంబంధించిన టెక్నీషియన్స్ వాటిని ఆ వేడిని అదుపు చేసే ప్రక్రియ వాళ్ళు చేస్తూ ఉండాలి. అయితే నిన్న ఉదయం ఏదైతే 9:30 సమయంలో ప్రమాదం చోటు చేసుకుందో ఆ సమయంలో ఓవర్ హీట్ అవ్వడం, అంటే 750 అంటేనే చాలా ఎక్కువ. అది దాన్ని కంట్రోల్ చేయడంలో వైఫల్యం జరగడం మూలంగానే ఈ యొక్క ప్రమాదం జరిగిందని మనకు ప్రాథమికంగా అయితే ఇక్కడ విషయాలు అయితే తెలుస్తున్నాయి. అయితే నిజానికి ఒక 3 అంతస్తుల బిల్డింగ్ మొత్తం కూడా కుప్పకూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న వారందరూ కూడా ఆ శిథిలాల్లోనే ఇరుక్కుపోయారని చెప్పి అర్ధరాత్రి మొత్తం కూడా ఇక్కడ ప్రత్యేక బలగాలు మొత్తం కూడా సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా, అంటే ఇప్పటిదాకా 35 డెడ్ బాడీస్ మాత్రమే లభ్యమైనాయి, 36 డెడ్ బాడీస్ లభ్యమైనాయి. ఇంకొక 15 మందికి సంబంధించిన ఆచూకీ తెలియరావాల్సి ఉందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఇంకా కూడా సహాయక చర్యలు చేపడుతున్నా గానీ ఇంకా ఆ యొక్క డెడ్ బాడీస్ ఏమైనా దొరుకుతాయేమో అనే ఆశతో ఇక్కడ ఆ సిబ్బంది మొత్తం కూడా పనిచేస్తున్న పరిస్థితి. ఆ బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ కి సంబంధించిన గోడలు 100 మీటర్ల దూరంలో పడ్డాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రేకులు మొత్తం చెట్ల పైన పడ్డ పరిస్థితి, ఆ పచ్చని చెట్టు మొత్తం కాలిపోయిన పరిస్థితి. ఇలా మనం ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఎన్ని హృదయ విదారకమైన సంఘటనలు ఇక్కడ చెప్పొచ్చు. నిన్నటి నుంచి కూడా వారంతా కూడా ఇక్కడ నిలబడి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం కొందరు, వాళ్ళ కొలీగ్స్ కోసం మరికొందరు, ఇక్కడ అసలు ఇంత పెద్ద బ్లాస్ట్ ఎలా జరిగిందని చూసేందుకు మరికొందరు, రాజకీయ నాయకులు వచ్చి ఇది మొత్తం కూడా పరిశీలించడం,
మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉదయం మొత్తం CS లతోటి కొంతమంది మంత్రులతోటి ఇక్కడ పర్యటించి